ఉద్యోగం లేని సమస్య చాలా మందికి బాగా అవును ఎక్కువ ఉంది. గురుగారు. ఉన్న ఉద్యోగము కోల్పోతేమేమో అన్న భయం కూడా బాగా ఎక్కువగా ఉందండి. ఉద్యోగం Especially- చేస్తూ ఉన్నారు, ఈ ఉద్యోగం ఉంటుందా లేదా అన్న భయం ఎక్కువగా ఉంది. అవును, అంటే చాలా లే ఆఫ్స్ అవి అవును, జరుగుతా లేయర్స్ బాగా ఉన్నాయి. ఎక్కువగా అవును ఉంది కదా. గురుగారు. దీనికి సంబంధించి ఉద్యోగ జీవితంలో ఎవరికైతే ఆ సమస్య బాగా అధికంగా ఉందో, అంటే ఇక్కడ నేను చెప్తున్న పరిహారం జనరల్ రెమెడీనండి. ఓకే, ఇందాక మనం మాట్లాడి అందరికీ. కలర్ చెప్పాము. అటువంటి వారు కానీ, ఉద్యోగం ఉంటుందో లేదో అని భయపడుతున్న వారు కానీ, హనుమాన్ చాలీసా స్తోత్రాన్ని అండి ప్రతి శనివారం కాస్త ఓపిక చేసుకుని 108 సార్లు పఠించాలండి. శనివారం కాస్త టైం పడుతుంది. ఇంకా చాలా మంది చెప్పేది ఏంటంటే, మాకు పఠిద్దామంటే తెలుగు రాదండి, సంస్కృతం రాదండి చెప్తుంటారు. అటువంటి వారు భక్తిగా ఆ స్తోత్రాన్ని విన్నా సరిపోతుంది. 108 సార్లు ప్రతి శనివారం చేరి ఇలా కనీసం ఒక 9 శనివారాలు చేసుకుంటే కూడా తప్పకుండా కూడా ఈ ఉద్యోగ ప్రయత్నాలలో ఎవరికైతే బాగా ఆటంకాలు వస్తున్నాయో అటువంటి వారు అందరికీ ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉద్యోగ జీవితంలో ఈ సమస్య వచ్చినా కూడా వారు ఈ పరిహారం చేసుకోవచ్చండి. Okay. కేవలం ఇవాళ రేపని కాకుండా. కాబట్టి మన ప్రేక్షకులకు ఎవరికైతే ఉద్యోగ జీవితంలో సమస్య ఉంటే వారు దాన్ని చేసుకోవడం మంచిదని చెప్పవచ్చు. ఓకే, సో ప్రతి శనివారం కూడా 108 సార్లు ఆ హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా పఠించాలి. ఓకే.